sorry ass DJ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టార్టింగ్లో వీడియో అయితే చూశారు కదా, చాలా మంచిగా వచ్చింది. మన ఫొటోస్ కానీ, మన ఫ్రెండ్స్ ఫొటోస్ కానీ, మన ఫంక్షన్ ఫొటోస్ కానీ, మన మ్యారేజ్ ఫొటోస్ కానీ వీడియోలాగా చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఫొటోస్ని వీడియోస్గా ఎలా చేసుకోవాలో మనం ఈరోజు తెలుసుకుందాం. కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేసి క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి 16:9 రేషన్ సెలెక్ట్ చేసుకునేసి క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనం గ్యాలరీలోకి వెళ్ళేసి ఏ ఫోటోలు అయితే వీడియోగా చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఫొటోస్ని సెలెక్ట్ చేసుకునేసి పైన ఇంటూ మార్క్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వీడియోని ఒకసారి ప్లే చేసి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి ఫుల్ స్క్రీన్ ఉండదు, సెకండ్ ఇమేజ్ వచ్చేసి హాఫ్ స్క్రీన్ ఉండదు. కాబట్టి మనం ఆ ఇమేజ్ పైన టచ్ చేసి రైట్ సైడ్ పెన్ జూమ్ అనేసి ఉంది కదా, దానిపైన టచ్ చేస్తే మనకు 2 బాక్స్ వస్తాయి. మనం మధ్యలో ఈక్వాలిటీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి 2 వేళ్ళతోటి ఇమేజెస్ని ఫుల్ స్క్రీన్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ఇమేజెస్కి మనం ఫుల్ స్క్రీన్ చేసుకునేసి కరెక్ట్గా సెంటర్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి. తర్వాత స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి 2 ఇమేజెస్కి మధ్యలో వైట్ మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఎఫెక్ట్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే లైన్ వాల్కర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాంట్లో థర్డ్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత సెకండ్ డాట్ పైన టచ్ చేసి మల్టీ డిస్ప్లేలోకి వెళ్ళేసి ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా అన్ని ఇమేజెస్ సెంటర్లో డాట్ ఉంటుంది కదా, దాంట్లో క్లిక్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఈ ఎఫెక్ట్స్ కావాలంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే గెట్ మోర్ అనేసి వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం సెర్చింగ్లోకి వెళ్ళేసి లైన్ వాల్కర్ అనేసి సెర్చ్ చేస్తే ఎఫెక్ట్స్ అనేవి ఓపెన్ అవుతుంది. మనము ఏ ఎఫెక్ట్స్ కావాలో దానిపైన టచ్ చేస్తే రైట్ సైడు యారో మార్క్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. నా దాంట్లో అయితే నెట్ కంప్లీట్ అయిపోయింది, ఓపెన్ కావడం లేదు. డౌన్లోడ్ చేసుకునేసి బ్యాక్ వచ్చేయాలి. స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మనం వీడియోస్కి సాంగ్ని యాడ్ చేసుకుందాం. ఆడియో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఏ ఫోల్డర్లో ఉంటే మనం ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకునేసి మనకు నచ్చిన సాంగ్ పైన టచ్ చేస్తే ప్లే అవుతుంది. ఆ రెడ్ మార్క్ ప్లస్ మార్క్ పైన టచ్ చేస్తామనుకోండి, టైమ్ లైన్లోకి అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా ఎలా ఎడిటింగ్ చేయాలో. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి మనం ఈ వీడియోస్కి టెక్స్ట్ యాడ్ చేసుకుందాం. లేయర్లోకి వెళ్ళేసి టెక్స్ట్లోకి వెళ్ళేసి మనం మన పేరు లేదా మన ఫోటోలు తీసిన డేట్ టైప్ చేసుకునేసి ఓకే పైన క్లిక్ చేస్తే బ్యాక్ వచ్చేస్తాం. టెక్స్ట్ని కొంచెం పెద్దది చేసుకుందాం. వేలతోటి ప్రెస్ చేసి కొంచెం పెద్దది చేసుకుందాం. నెక్స్ట్ ఏ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళేసి మనం ఫాంట్ చేంజ్ చేసుకుందాం. ఫాంట్ చేంజ్ చేసుకునేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తాం. తర్వాత ఈ టెక్స్ట్కి యానిమేషన్ ఇచ్చుకుందాం. ఇన్ని యానిమేషన్లోకి వెళ్ళేసి ఏదైనా ఒక ఎఫెక్ట్ని సెట్ చేసుకుందాం. ఇన్ని యానిమేషన్ అంటే స్టార్టింగ్లో ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఓవర్లీ యానిమేషన్ అంటే మొదటి నుంచి ఆఖరి వరకు ఈ విధంగా మనకు చేంజ్ అవుతూ ఉంటుంది, ఫ్లిక్కరింగ్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అవుట్ యానిమేషన్ అంటే ఎండింగ్ స్టేజ్లో మనకి ఈ విధంగా ఎండ్ అవుతుంది. తర్వాత
టెక్స్ట్ లేయర్ వచ్చేసి మనం వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు పెంచుకోవాలి. తర్వాత ఈ టెక్స్ట్కి మనం కలరు చేంజ్ చేసుకుందాం. కలర్స్లోకి వెళ్ళేసి మనకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయాలి. నెక్స్ట్ మనం ఈ టెక్స్ట్కి వచ్చేసి అవుట్లైన్ యాడ్ చేసుకుందాం. మాస్క్ ఎనేబుల్ చేసి కలర్స్లోకి వెళ్ళేసి మనకు అవుట్లైన్ నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత బ్యాక్ వచ్చేసి మనము టెక్స్ట్కి కీ యానిమేషన్ ఇచ్చుకుందాము. ఈ టెక్స్ట్ని ఇటువైపు ఆఖరికి తీసుకొచ్చేసి లెఫ్ట్ సైడు కీ మార్క్ ఉందా దానిపైన క్లిక్ చేసి కింద టెక్స్ట్ లేయర్ని ఫ్రంట్కి జరిపేసి తర్వాత ఈ టెక్స్ట్ని ఇటువైపు ఆఖరి వరకు తీసుకురావాలి. ఇప్పుడు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసి ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూద్దాం. ఫ్రెండ్స్ చూశారు కదా, వీడియో చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సైడు పైన యారో మార్క్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ వీడియో పైన క్లిక్ చేస్తే వీడియో ఫోల్డర్లోకి సేవ్ అయిపోతుంది.